నేను చాలా హ్యాపీగా ఉన్నాను అసలుకి ఈ సిచ్యువేషన్ లో ఈ విధంగా మనము షేర్ చేసుకోవడం బుక్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎవరైతే దీని యొక్క బిహైండ్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ విధంగా ఎంతో మంది ప్రోత్సహిస్తూ ఈ విధంగా నడిపిస్తున్నందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరూ వినే ఉంటారు. ఇంకా ఈ దినం మనము నేర్చుకుని పోయే గ్రంథం ఏంటి? యోనా మరియు మీకా. సో నేను వెళ్ళబోయే ముందు మేము ఒక క్వశ్చన్ ఆశపడుతున్నాను. ఏమంటే మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని, లేదంటే మీరు ఎవరైనా శత్రువుగా అనుకుంటున్న వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. జస్ట్ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ నేమ్ కావచ్చు, లేదంటే ఒక పర్సన్, ఒక ఆ సిచ్యువేషన్ కూడా గుర్తు చేసుకోగలిగితే గుర్తు చేసుకోండి. ఓకేనా? ఓకే, మనము ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. మామూలుగా నేను స్లైడ్ షేర్ చేస్తూ వెళ్తూ ఉంటాను. మనకి చాలా టైం తక్కువగా ఉంది, ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది. నేను స్పీడ్గా వెళ్తాను. అందరికి కనిపిస్తుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఇక చూసారా మన వెనకాల మనం ప్రస్తుతానికి యోనా ఒక సిచ్యువేషన్ లో ఉన్నాం అనమాట. జస్ట్ ఊరికే ఏ యూస్ చేసి ట్రై చేయడం జరిగింది. ఫస్ట్ మనము యోనా అనగానే మనకు మామూలు గుర్తుకొచ్చేది ఏంటి? ఒక చాప ప్లస్ నినివే, తర్షీష్, ఒక ప్రవక్త, ఒక జర్నీ. చాలా మన సండే స్కూల్లో చాలా విలుంటాం కదా, చాలా సాంగ్స్ ఉంటాయి మనకి యోనా గురించి. కానీ ఈ రోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అంటే యోనా గ్రంథం ఒక చాప గురించి మాత్రమే కాదనమాట. ఆ దేవుని యొక్క అనంతమైన కనికరం గురించిన కథ ఇది. మనం చాలాసార్లు చాప గురించి అనుకుంటున్నాం, జస్ట్ ఒక చిన్న స్టోరీ, ఒక యూనిక్ గా ఉంటుంది, సండే స్కూల్ లెసన్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇది చాప గురించి మాత్రం కాదనమాట. దేవుని కనికరాన్ని ఎదిరించిన ఒక మనిషి కథ. పడవలోని అన్య నావికులు పశ్చాత్తాపడ్డారు, అన్యులు పశ్చాత్తాపడ్డారు. కానీ ఇక్కడ దుర్మార్గులైన నినివే ప్రజలు కూడా పశ్చాత్తాపడ్డారు. కానీ యోనా మాత్రం స్పష్టంగా అసలుకి పశ్చాత్తాపడలేదు. ఈ కథ ఒక నినివే ఒక వాళ్ళు చేసిన పాపాల గురించి, లేక నినివే యొక్క పట్టణం గురించి కాదు, కానీ స్వయంగా ప్రవక్త గురించి అనమాట. ఇక్కడ మనకు కనిపించేది ఒక మిస్టేక్. ఒక పర్సన్ ఎవరు కనిపిస్తూ ఉంటారు అంటే ఎక్కువ మనకి ప్రవక్తనే కనిపిస్తూ ఉంటాడు. ఇది మనము మామూలుగా బుక్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళాలంటే ఇది ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మామూలుగా ఇది మనకి 780 నుండి 750 BC లో రాయబడింది అనమాట ఈ గ్రంథం. అసలు యోనా ఎవరు అంటే మనము కొంచెము బ్యాక్ వెళ్ళినట్టయితే చరిత్రలో యెరోబాం రాజు, యెరోబాం 2 ఆ కాలంలో ఈ ప్రవక్త మనకి కనిపిస్తాడు అనమాట. మనం 2 Kings లో చూడొచ్చు అనమాట. తన ఒక నేమ్ మెన్షన్ చేయబడుతుంది. సో ఓకే, యోనా అంటే దాని ఒక అర్థం ఏంటి అంటే మనకి హీబ్రూ భాషలో ఒక పావురం అనమాట. మామూలుగా మనం పావురం అంటే శాంతికి, లేదంటే ఒక ఫ్రీడమ్ కి, పీస్ కి గుర్తుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మాత్రము ఆ వర్డింగ్ కి యోనా ఒక క్యారెక్టర్ కి మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అది ఒక యూనిక్నెస్ అనమాట. ఇక్కడ ఏమంటే ఇది ఎవరు రాశారు అంటే మనం ట్రెడిషనల్ గా నమ్మేది ఏమంటే యోనా రాశారని నమ్ముతాం. ఏ విధంగా అంటే ఇది ఒక జర్నల్ లా ఉంటుంది అన్నమాట. తను ఒక స్వయంగా రాసుకున్న ఒక బుక్ లా ఉంటుంది. తన సొంత వైఫల్యాల గురించి, అవమానాల గురించి ఏది దాచకుండా తను ఈజీ ఓపెన్ చేసి రాస్తూ ఉంటాడు అనమాట. మన మామూలుగా ఎవరి గురించి ఎక్స్ప్లెనేషన్ రాయాలి, ఏదైనా బుక్ రాయాలి అంటే మనం వాళ్ళని పొగుడుతూ, లేదంటే ఒక గుడ్ హ్యాబిట్స్ ఎక్కువ చేస్తూ రాస్తాం. కానీ ఇక్కడ మాత్రం చూసినట్టు మనకు కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంటుంది అనమాట యోనా గురించి. సో దీన్ని బట్టి మన పండితులు కానీ ట్రెడిషనల్ గా మనం నమ్మేది ఏమంటే యోనా రాసుండొచ్చు కాబట్టి తన ఒక వైఫల్యాల్ని ఓపెన్ గా రాశాడు అని చెప్తారు అనమాట. నెక్స్ట్ మనం కొంచెం డీప్ గా వెళ్ళినట్టయితే ఫస్ట్ వర్స్ లోనే మనకి ఏముంటుంది? యెహోవాకు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అంటే ఇక్కడే మనకు తెలుస్తుంది అనమాట. తన ఒక డీటెయిల్స్ అంతా ఇస్తున్నారు అనమాట. యోనా ఎవరంటే అమిత్తాయి కుమారుడు అనమాట. అతను యెరోబాం 2 కాలంలో ఉన్నాడు. మీరు స్లైడ్ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. ఇజ్రాయెల్ గుర్తింపు పొందిన ప్రవక్త అనమాట తను. ఏ విధంగా అంటే యోనా ప్రవచిస్తూ ఉంటాడు అనమాట. ఇజ్రాయలీలు అభివృద్ధి చెందుతారు, దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తారు అన్న పాజిటివ్ తో ప్రవచిస్తూ ఉంటాడు అనమాట. దేవుని తీర్పుకు ముందు హెచ్చరిక మనకు కనిపిస్తుంది. దేవుడు ఇక్కడ యోనా బుక్ మనకు కనిపించేది ఏంటంటే నినివే ఒక పట్టణం గురించి, ఎక్కువ అషూర్ రాజు గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క చెడుతనాన్ని దేవుడు దాన్ని నేను శిక్షించబోతున్నాను అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనకు కనిపించింది ఏమంటే దేవుని తీర్పుకు ముందు హెచ్చరిక పంపుతాడు అనమాట. ఆ హెచ్చరికలోనే దేవుని కరుణ దాగి ఉందన్నమాట. ఆ హెచ్చరికను తీసుకెళ్లే వ్యక్తి ఎవరు అంటే మన యోనా.
ఇక్కడ మనకు తెలిసిందే యోనా ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు, నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్తాడు అనమాట. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం విధేయత చూపించాడు కదా, ఏదో బయలుదేరాడు ఎక్కడైతే వెళ్ళాడు కదా అనుకుంటాం, కానీ పాక్షిక విధేయత కూడా దేవుని దృష్టిలో విధేయత అనమాట. అసలుకి యోనా ఎందుకు పారిపోవడానికి, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? జస్ట్ దేవుడు వెళ్ళి చెప్పమంటున్నాడు కదా, మంచి మాటలు కదా, యోనా ప్రవక్త ఒక పని అదే కదా, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే మనం హిస్టారికల్ గా చూసినట్టయితే నినివే అనేది అసిరియన్స్ ఒక సామ్రాజ్యానికి క్యాపిటల్ లాంటిది అనమాట. అసిరియన్స్ ఎవరు అంటే మనము హిస్టారికల్ గా చూస్తే వాళ్ళు చాలా కఠినమైన వాళ్ళు అనమాట. ఎంత క్రూరత్వం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వాళ్ళు ఒకవేళ ఒక విక్టమ్ ని లేదంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని పట్టుకున్నారు అంటే తను ఎంతగా శిక్షిస్తారు అంటే మనిషి బతుకుండగానే చెరవమూల్చి వాళ్ళని చంపుతారు అనమాట. అంత కఠినమైన వాళ్ళు అనమాట. అది మాత్రమే కాదు కానీ ఇజ్రాయెల్ కి చాలా పక్కా శత్రువులు అని చెప్పాలన్నమాట. ఎంతో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇండియాకి మామూలుగా మనం ఆపోజిట్ ఏవో చెప్తూ ఉంటాం, పాకిస్తాన్ చైనా అని చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగా అనుకోవచ్చు మనం. ఓకేనా, అంత క్రూరమైన శత్రువులు అనమాట వాళ్ళకి. సో ఇది ఎలా ఉంటుందంటే మనం చూసాం కదా, కింద చదివినట్టయితే ఒక బాధితుని వెళ్ళి తనను హింసించిన ఉగ్రవాదులకు దేవుని కనికరాన్ని ప్రకటించమని చెప్పడం లాంటిది అనమాట. సో అంత కఠినమైపోయింది అనమాట యోనా. ఎందుకంటే శత్రువులు వాళ్ళు, ఒక శత్రువుకి వెళ్ళి దేవుని కనికరాన్ని ఎలా చెప్పగలను నేను అన్నది ఉంటుందన్నమాట మనకి ఈ బుక్ లో అంతా. ఎందుకంటే అసిరియన్స్ ఒక సామ్రాజ్యం అలాంటిది. ఇక్కడ ఈ బుక్ ఎలా ఉంటుందంటే మనకి మామూలుగా బైబిల్ బుక్స్ ఎలా ఉంటాయంటే నరేషన్, స్టోరీ టెల్లింగ్, పోయటిక్, ఇంకా చాలా జనరల్స్ లో ఉంటాయి. కానీ యోనా మాత్రం కొంచెం యూనిక్ గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇది క్రిటిసైజ్ చేస్తూ వ్యంగ్యంగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం సటైరికల్ గా ఫన్నీగా కూడా ఉంటుంది అనమాట. కొంచెం ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. మామూలుగా మనం అనుకునేది ఏమంటే ప్రవక్త దేవుని లోబడతాడు అనుకుంటాం, కానీ ఇక్కడ జరిగేది ఏమంటే ప్రవక్త పారిపోతూ ఉంటాడు, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, అన్యులు దేవుని ఎదిరిస్తారు అనుకుంటా ఉంటాం. మామూలుగా అన్యులు అంటే దేవుని నమ్మరు అనుకుంటాం, కానీ ఇక్కడ ఏమంటే అన్యులు పశ్చాత్తాపడుతూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏమంటే జంతువులకి ఏం తెలియదు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ బుక్ లో జంతువులు కూడా ఉపాసం ఉంటాయి అనమాట. సో ఈ వ్యంగ్యం ఎలా ఉంటుందంటే మతపరమైన గర్వాన్ని మరియు ప్రేమ లేని ఆత్మీయత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇది. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ బుక్ అంతా కొంచెం సటైరికల్ గా ఇవే అనమాట ఎగ్జామ్స్ మనకి. సో ఈ బుక్ మీకు ఎక్స్ప్లెయిన్ అర్థమైంది అనుకుంటున్నాను, ఒక ఓవర్ వ్యూ వచ్చింది అనుకుంటున్నాను. ముందుకెళ్దాం. మనము చూసినట్టయితే యోనా జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే తను పడిపోతూ ఉంటాడు అనమాట. ఎలా అంటే యొప్పేకి వెళ్తాడు, ఓడలో లో భాగంలోకి వెళ్తాడు, సముద్రంలో పడిపోతాడు, అగాధంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇలా రిపీటెడ్ గా కింద పడిపోతూ ఉంటాడు అనమాట, ఫాలో అవుతూ ఉంటాడు అనమాట కిందకి. ఇది ఎలా ఉంటుందంటే తన ఆత్మీయ పతనానికి ఒక నిదర్శనం లా ఉంటుంది, ఒక ఎక్స్ప్లెనేషన్ లా ఉంటుంది అనమాట. ఓకే, అసలు ఈ బుక్ ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే అసలు ఏం నేర్చుకోవాలి మన ఈ బుక్ అంటే, ఈ గ్రంథం మన ఒకే ఒక ప్రశ్న ఉంది, ఏమంటే మీ శత్రువులను ప్రేమించే దేవుణ్ణి మీరు అంగీకరిస్తారా, లేదా కనికరం ఓన్లీ మీకోసమే కావాలా? ఏంటి, మీ శత్రువులను ప్రేమించే దేవుణ్ణి మీరు అంగీకరిస్తారా, లేదా కనికరం మీకోసమే కావాలా? ఎందుకు మనకి యోనా బుక్ అంత ఇంపార్టెంట్, దానివల్ల ఎందుకు మనం ఖచ్చితంగా చదవాలి అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే ఈ బుక్ ని లేదంటే ఈ యోనాని మనం మాథ్యూ 12:40 చూడొచ్చు, మెన్షన్ చేయబడుతుంది అనమాట. యోనా ఏ విధంగా రాత్రి మగళ్ళు చేప కడుపులో ఉన్నాడు 3 రోజులు, ఆ విధంగా మనుష్య కుమారుడు కూడా రాత్రి మగళ్ళు 3 రాత్రి మగళ్ళు భూగంలో ఉంటాడన్న ఈ వాక్యం ఉంటుంది అన్నమాట మనకి. సో ఇది జస్ట్ సింపుల్ ఒక స్టోరీ కాదనమాట, జస్ట్ చదువుకొని వేసేసి ఓకే ఒక స్టోరీ బాగుంది ఇది అనేది జస్ట్ వెళ్ళిపోయేది కాదు, సంథింగ్ ఉందన్నమాట ఈ బుక్ లో. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభు వారే దీన్ని కోట్ చేస్తున్నారు అన్నమాట. సో ఎందుకు అంటే యోనా ఎలా ఉంటారంటే ఒక ఫోర్ షాడో అనమాట యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారికి ఒక ఫోర్ షాడో అంటే మనం ఎలా చెప్పాలంటే యోనాని చూస్తే మనం యేసు ప్రభు అని చూడగలం అనమాట. సేమ్ అలాగే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే యోనా తుఫాను మధ్యలో ముఖ్యంగా అసలు నిద్రపోతూ ఉంటాడు అనమాట, నాకేం తెలియదు అన్నట్టు. కానీ యేసు ప్రభు వార్తము అదే తుఫాన్లో దైవిక శాంతి మరియు అధికారం కలిగి ఉంటారు అనమాట. యోనా ఒక పాపి, తుఫాన్ రావడానికి అతనే కారణం, కానీ యేసు ప్రభు వారు మాత్రము పాపరహితుడు. ఎలా అంటే తుఫాన్ కూడా శాంతింపజేయగలరు అనమాట యేసు ప్రభు వారు. యోనా ఎలా అంటే నిస్సహాయుడిగా ఉన్నాడు, కానీ మన యేసు ప్రభు వారు సర్వాధికారిగా ఉన్నారు అనమాట. సో ఇలా ఒక క్వైట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట యేసు ప్రభు వారికి, యోనాకి. అంతేకాకుండా యోనా నావికులు రక్షించడానికి సముద్రంలో పడివేయబడ్డాడు, యేసు ప్రభు వారు మానవాళ్ళు రక్షించడానికి సిలువ వేయబడ్డారు అనమాట. సేమ్ కొంచెము స్టోరీ సేమ్ గా ఉంటుంది అన్నమాట. వాళ్ళిద్దరు ఫోర్ షాడో లాగా, యోనా యేసు ప్రభు వారికి ఒక ఫోర్ షాడో లాగా అనమాట. యోనా ఎలా అంటే ఇష్టం లేని అప్పగింతాము, తను ఇష్టం లేకుండానే
వెళ్ళారన్నమాట దేవుని పని చేయడానికి. కానీ ఇక్కడ మాత్రం యేసు ప్రభు ఇష్టపూర్వకంగా త్యాగం చేశారు మన కోసం. జస్ట్ యోనా పరిచయం ఎలా ఉంటుందంటే అన్యుల యుద్ధకు వెళ్ళి తన ఇష్టంగానే వెళ్తాడు. కానీ అది ఒక గాస్పల్ కి ఒక స్టార్టింగ్ లాగా అయిందనమాట. కానీ యేసు ప్రభు వారి పరిచర్య సర్వలోకానికి సువార్త ప్రకటించాలన్న గొప్ప ఆజ్ఞ ప్రేమతో పరిపూర్ణంగా నెరవేర్చబడింది అనమాట యేసుక్రీస్తు వారి ద్వారా. యోనాకి యేసుప్రభు వారికి ఇంకొన్ని మనకు డిఫరెన్సెస్ కనిపిస్తాయి. యోనా ఏమో పారిపోతాడు, యేసుప్రభు వారు దాన్ని అంగీకరిస్తారు అన్నమాట, తన ఒక చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని. శత్రువులపై ఎలా ఉందంటే యోనా నాశనాన్ని కోరుకుంటాడు, కానీ యేసుప్రభు వారు శత్రువులను కూడా రక్షించాలని ఆశపడతారు అనమాట. తన ఒక సందేశం ఎలా ఉందంటే అయిష్టంగా ప్రకటిస్తాడు అనమాట. ఇంకా వెళ్ళాను కాబట్టి చెప్పాలన్నట్టు ఉంటుంది అనమాట యోనా క్యారెక్టర్. మనం ముందు వెళ్ళి చూస్తాం మనం. కానీ యేసుప్రభు మాత్రం ఎంతో కరుణతో ప్రకటించాం సువార్తను. యోనా కనికరాన్ని చూసి చాలా కోప్పడ్డారు అనమాట, దేవుని కనికరాన్ని చూసి. కానీ ప్రభు మాత్రం కనికరానికి సజీవ ప్రతిరూపంగా ఉన్నారు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను యోనాకి, యేసు ప్రభు వారికి. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే 3 రాత్రింబగళ్ళు, చేప కడుపులో ప్లస్ సమాధి. ఎందుకు ఇలా ఉంది అంటే మరణం మరియు పునరుద్ధానం నమూనా అనమాట. ఇది యేసు ప్రభు ఎలా చనిపోబోతున్నారు, ఏం జరగబోతున్నారు దానికి యోనా ఒక ఫోర్ షాడో లాగా పనిచేస్తున్నారు అనమాట మనకి స్టోరీ. ఇద్దరు మన అగాధంలోకి, మరణంలోకి దిగబడ్డారు. ఇద్దరు విజయంతో పైకి లేచారన్నమాట. యోనా ఏ విధంగా అయితే చాప గడుపులో బయటకు వచ్చాడు, యేసు ప్రభు వారు కూడా సమాధిలో బయటకు వచ్చారనమాట. సో మనకి కొంచెం క్యారెక్టర్ సేమ్ గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం పాపులు, అన్యులు, శత్రువులు మరియు జంతువుల పట్ల కూడా దేవునికి అపారమైన కనికరాన్ని యోనా గ్రంథం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. శిలువ ద్వారా యేసుక్రీస్తు ఈ కనికరాన్ని సర్వ లోకానికి అందుబాటులోకి తెచ్చారు. అంటే మనము యోనాని చూస్తే యేసు ప్రభువుని చూసినట్టు ఉంటుంది, కానీ ఫుల్ఫిల్ అయింది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి నిలబడింది ఎవరంటే యేసు ప్రభువు వారు మాత్రమే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను ఎక్స్ప్లెనేషన్. మనం ఇప్పుడు డీప్ గా ప్రతి చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చాలా స్పీడ్ గా వెళ్తాను నేను. ఒకవేళ మీకు ఏదైనా కొంచెం నేను స్పీడ్ గా వెళ్తాను అనిపిస్తే చెప్పండి, నేను కొంచెం స్లో వెళ్తాను. ఇంకా మన చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫస్ట్ చాప్టర్కి వెళ్తాను. ఇప్పుడు నేను దీని ఒక స్ట్రక్చర్ చెప్తాను. యోనా ఎలా ఉంటుందంటే మొత్తం మనకి 4 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ లో ఎలా ఉంటుందంటే యోనాకి ప్లస్ ఓడ నావికులకు మధ్య ఉన్న కాన్వర్జేషన్స్, కొంచెం దేవుని మధ్య ఉన్న కాన్వర్జేషన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సెకండ్ చాప్టర్ లో ప్రేయర్ ఉంటుంది, ఫుల్ ప్రేయర్ ఉంటుంది అనమాట యోనా. థర్డ్ చాప్టర్ లో నినివేకి వెళ్ళిన ఆ సందర్భం ఉంటుంది, నినివే వారితో మాట్లాడుతున్న సందర్భం ఎక్కువ ఉంటుంది అనమాట థర్డ్ చాప్టర్ లో. మళ్ళీ ఫోర్త్ చాప్టర్ లో ప్రేయర్ ఉంటుంది అనమాట. సో మీకు ఒక స్ట్రక్చర్ వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ చాప్టర్ లో అన్ని నావికులతో ఎక్స్ప్లెనేషన్ మాట్లాడడం ఉంటుంది, సెకండ్ ప్రేయర్ ఉంటుంది, థర్డ్ నినివే వారితో మాట్లాడిన సిచ్యువేషన్ ఉంటుంది, ఫోర్త్ మళ్ళీ ప్రేయర్ ఉంటుంది అన్నమాట మనకి. ఇది ఫస్ట్ చాప్టర్ మన ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ లో మనకి కనిపించేది ఏంటి, యేసు వారు యెహోవా వాక్కు ఎప్పుడైతే యోనాకి ప్రత్యక్షం అవుతుందో నినివేకి వెళ్ళమంటారు, తనేమైతే అంటే తర్షీష్కి ప్రయాణం అవుతాడు. నేను మీకు మ్యాప్ చూపిస్తాను చూడండి. యోనాకి ఎప్పుడైతే యెహోవా ప్రత్యక్షమయ్యాడో తర్షీష్కు తను పారిపోవాలని చూస్తాడు అనమాట. ఇక్కడ మీకు డిస్టెన్స్ కనిపిస్తుంది చూడండి. తను ఎప్పుడు దిగి జస్ట్ 550 మైల్స్ అనమాట అక్కడ నుండి నినివేకి వెళ్ళడానికి. కానీ తను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే 2500 మైల్స్ లో ఉంటే తార్షీష్కి వెళ్తున్నాడు. ప్లస్ ఇక్కడ ఎందుకు తార్షీష్కి వెళ్తున్నాడు, ఇంకెక్కడ ప్లేస్కి వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏమంటే మనకి ఇజ్రాయెల్ వారికి తార్షీష్ అనేది వాళ్ళు ఎలా చూస్తారంటే దాన్ని భూమి యొక్క ఎండింగ్ లా చూస్తారు అనమాట. దాన్ని అంటే వరల్డ్ అక్కడ ఎండ్ అవుతుంది, ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి అమెరికా ఇవంతా మనకి లేదు కదా. సో వాళ్ళకి ఎలా ఉండేది అంటే తార్షీష్ అంటే భూమి అడుగు భాగము, భూమి ఎండింగ్ అనమాట. సో చూసారా లిటరల్ గా కూడా తన ఎలా పారిపోతున్నాడంటే ఇంకా భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక దేవుడి నుండి దూరంగా పారిపోతున్నాడు. వేరే ప్లేసెస్ వెళ్ళొచ్చు కానీ మాత్రము దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవుని దొరకకూడదు నేను అన్నంత దూరం వెళ్ళిపోతున్నాడు అనమాట. మనము ఫస్ట్ చాప్టర్ లో చూసినట్టయితే తను ఓడెక్కి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఉంటుందంటే యెహోవా సముద్రం మీద గొప్ప గాలిని పుట్టిస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే దేవుడు మాట, గాలి, సముద్రం, చివరికి ఒక చాప కూడా దేవుని మాట వింటుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే తుఫాను చూసి ఇది దేవుడు ఒక శిక్షలా చేశాడేమో, యోనాకి బలవంతంగా దేవుడు తీసుకెళ్తాడేమో అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే తుఫాన్ అనేది కేవలం కోపం మాత్రం కాదన్నమాట. దేవుని దయను మనం పూర్తిగా అంటే ఎలా దేవుని దయను చూపిస్తుంది అనమాట. మనం పూర్తిగా నాశనం కాకుండా ఆపడానికి దేవుని కొన్నిసార్లు తుఫాను అనుమతిస్తాడు. నేను అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనని పూర్తిగా నాశనం కాకుండా
దేవుడు కొన్నిసార్లు తుఫాన్ లాంటి సమస్యలు మనం తీసుకొస్తాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ లో చెప్పాను కదా, ఇది కొంచెం సెటరికల్ గా కొంచెం యూనిక్ గా ఉంటుంది అనేసి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ లో ఎలా ఉంటుందంటే, అన్యులు ఎప్పుడైతే ఈ తుఫాన్ చూసి భయపడుతూ వాళ్ళు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ దేవుళ్ళకి, కానీ మన ప్రవక్త మాత్రం ఏం చేస్తుంటాడంటే, అసలుకి నాకు నాకు కాదు సమస్య అన్నట్టు ఓడ చిరు భాగంకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు అనమాట. అంటే యూనిక్ గా అనిపిస్తుంది అసలుకి, ఇతను ప్రవక్తేనా లేదంటే వీళ్ళు ప్రవక్తలా, అసలు ఎవరు వీళ్ళు, అన్యులు ఎవరు, ప్రవక్త ఎవరు, కన్ఫ్యూజన్ అవుతాం కొన్నిసార్లు మనం బాగా చూస్తే. యోనా రక్షించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే చీట్లు వేస్తారో యోనా మీద పేరు రాగానే నువ్వు ఎవరు అంటే తను చెప్తూ ఉంటాడు, నేను సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్తను సేవిస్తున్నాను గొప్పగా చెప్తూ ఉంటాడు. అన్యులు ఏం చేస్తారంటే భయపడి సర్లే ఇతను చంపకుండా ఇతన్ని హానికి తలపెట్టకూడదు అనేతో సామాన్లన్నీ కింద వేసేస్తూ ఉంటారు మన నీళ్ళలో. సరే ఏదైనా ట్రై చేద్దాము ఓడ ఆగుతుందేమో అనేసి. యోనాని కాపాడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఇతను మాత్రము అసలు వాళ్ళ ప్రాణాల గురించి పట్టించుకోవాలన్నమాట. కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది కదా. ప్లస్ ఎప్పుడైతే యోనా నీళ్ళలో వేసేస్తారో వీళ్ళు భయపడతారు. భయపడి దేవుని బలులు అర్పిస్తారు. ఎప్పుడైతే శాంతిగా అయిపోతుంది ఒకసారిగా, వాళ్ళు ఎంతో భయపడతారు అన్యజనులు. ఇక్కడేమో యోనా ఏమో దేవుని ఆజ్ఞపై తిరుగుబాటు చేస్తూ ఉంటాడు అనమాట. ఇక మనం గమనించినట్టయితే, ఇక మన కింద లైన్ చూద్దాం, గ్రంథకర్త ఉద్దేశపూర్వకంగా ఈ వ్యంగ్యాన్ని హైలైట్ చేశాను. ఎందుకంటే దేవుని గురించి తెలియని వారు ఆధ్యాత్మికంగా మేల్కొని ఉన్నారన్నమాట. అసలు అన్యులే అసలు దేవుని గురించి తెలియని వాళ్ళే ఆధ్యాత్మికంగా మేల్కొని ఉన్నారన్నమాట. చూసి ఎంత సటైరికల్ గా వెళ్తూ ఉందో ఈ స్టోరీ. ఇలా ఉంటుంది అన్నమాట ఫస్ట్ చాప్టర్ అంతా. యూనిక్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి తను ఏం చేస్తామంటే, నేను సముద్రాన్ని సృష్టించిన ఆకాశం ముందు దేవునికి భయపడుతున్నాను, దేవుని సేవిస్తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అసలుకి ఇక్కడ వెరైటీగా ఏమంటే, ఆ సముద్రం ద్వారానే దేవుని దగ్గర పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట యోనా. చూసారు ఎలా ఉందో. యోనా ఏమంటాడు, ఈ సముద్రాన్ని సృష్టించిన దేవుని సేవిస్తున్నా అంటాడు, కానీ ఆ సముద్రం యూజ్ చేసుకొని పారిపోతున్నాడు. అంటే అలా ఉందన్నమాట. సరైన దైవ జ్ఞానం ఉన్నంత మాత్రాన సరైన ప్రవర్తన ఉండాలని లేదనమాట. నావికులు సైతం యోనా అవిధేయతను చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళు. నిజమే కదా, దేవుని మనం చాలాసార్లు దైవ జ్ఞానం ఉంది నాకు అనుకుంటాం, కానీ సరైన ప్రవర్తన ఉండదు అనమాట. జస్ట్ జ్ఞానం థియాలజికల్ గా లేదంటే బ్రెయిన్ గా, మనం హార్ట్ తో కాకుండా జస్ట్ బ్రెయిన్ తో నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఒక్కసారిగా తుఫాన్ అంతా భీకరంగా మునిగే టైంలో ఉన్నప్పుడు తను ఏం చెప్తాడంటే, చీటి తన మీద రాగానే పేరు రాగానే నన్ను సముద్రంలో పాడానని చెప్తాడు. ఇక ఎలా అనిపిస్తుంది అంటే మనకి, తను త్యాగం చేస్తున్నాడేమో వాళ్ళ కోసము, ఎంత బాధపడుతున్నాడు వాళ్ళ కోసం, సరే చనిపోతున్నాడు వాళ్ళ కోసం అనుకుంటాం, కానీ ఇక్కడ అసలుకి అలాంటి లేదన్నమాట తన సిచ్యువేషన్. పైకి చూడడానికి ఒక గొప్ప త్యాగం అనిపిస్తుంది, కానీ నిజంగా చెప్పాలంటే యోనా పశ్చాత్తాపడి నినివేకి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. తన శత్రువులకు కరుణ దక్కడం కంటే మరణించడం మేలు అనుకునే విపరీతమైన మొండితనం ఉందన్నమాట తనకి. ఇలా సముద్రంలో పడితేనే చనిపోతాను ప్రశాంతంగా, అసలు నినివే దగ్గరికి వెళ్ళను నేను, అంత కఠినం అయిపోయి ఉన్నాడు అనమాట యోనా. ఎందుకు అంటే మనం హిస్టారికల్ గా చూసి చెప్పాం కదా, నినివే అంత క్రూరమైంది అనమాట. ఈ ఇతని కూడా మొండితనానికి, తన శత్రువుని ప్రేమించలేనంత అసలుకి ఆ ఈగో ఏం చేస్తుందంటే దాన్ని అణిచేస్తూ ఉందన్నమాట. నన్ను చంపేయండి కానీ నేను మాత్రం నినివేకి వెళ్ళను, నేను చచ్చిపోతాను. వాళ్ళ మీద నింద పడుతుంది చెప్పాలంటే. ఎప్పుడైతే నేను నీళ్ళలో వేస్తారో వాళ్ళ మీద నింద పడుతుంది కదా నావికుల మీద, వాళ్ళు వెంటనే ప్రార్థన చేస్తారు తనని చంపినందుకు మాకేం శిక్ష రాకూడదు అనేసి. తను ఎలా ఉన్నాడంటే, ఊరికి నన్ను నీళ్ళలో వేసేసి అంటున్నాడు, కానీ వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నాడు, కానీ తను చనిపోవాలని రెడీ అయిపోయాడు అనమాట. ఇక ఎలా ఉంటుందంటే, ఒక్కసారిగా మొత్తం ఎప్పుడైతే యోనా నీళ్ళలో పడతాడో మొత్తం శాంతిగా అయిపోతుంది. అది చూసి అసలు అన్ని జనులు మారు మనసు పొందుతారు అనమాట. ఎటువంటి ఏమి స్వార్థ ప్రకటించబడదు, ఏం ప్రకటించబడదు. అన్నిలో జస్ట్ ఒక మెరాకిల్ ని చూసి వాళ్ళు మారు మనసు పొందుతారు. యోనా సముద్రం పడవేశారు, సముద్రం వెంట నిమ్మలించింది. నావికులు యెహోవాకు మిక్కిలి భయపడి వాళ్ళు అర్పణలు మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తే ఎలా ఉంటుంది అంటే, ప్రవక్త కంటే ముందుగా అన్యులే దేవుని శక్తి గురించి అర్థం చేసుకుని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు అనమాట. మీకు అంటే అర్థమవుతుంది కదా ఎలా ఉందో ఈ బుక్. కొంచెం సెటైరికల్ గా వెరైటీగా వెళ్తూ ఉందన్నమాట ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనము చాలా సార్లు యోనా అంటే మనం చాప అని చెప్తుంటాం కదా. అది చెప్పాలంటే ఈ చాప ఒక శిక్ష కాదనమాట. అది చెప్పాలంటే యోనాన్ని కాపాడింది అనమాట. ఈ చాప చెప్పాలంటే దైవుని ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అనమాట ఈ చాప. ఎప్పుడైతే తను అసలు చెప్పాలంటే తను నీళ్ళలో వేసేసేయండి అంటే తను ఏం చేస్తున్నాడంటే, తను సూసైడ్ చేసుకోలేదు కానీ నన్ను చంపేయండి అని చెప్పేసి వాళ్ళు అన్యులతో అదేంది నావికులతో నన్ను చంపేస్తే సరిపోతుంది అన్నట్టు నీళ్ళు తోసేయమంటాడు. కానీ దేవుడు తను అంటే ఎలా ఉందని, తను చనిపోవాలనుకున్న టైంలో కూడా దేవుడు ఒక చేపను రెడీగా పెట్టి మరణము నుండి తను రక్షిస్తాడు అనమాట. ఆ చేప జస్ట్ దేవుని తీర్పు మాత్రమే కాదు, ఒక దేవుని అద్భుతమైన రక్షణ అన్నమాట. అది చేప లేకపోతే ఖచ్చితంగా యోనా చనిపోయి ఉంటాడు ఆ సముద్రంలో.
దేవుడు చూపించే కరుణ కొన్నిసార్లు మనకు అర్థం కాని విధంగా అసౌకర్యంగా ఉంటుంది అనమాట. నిజమే కదా, కొన్నిసార్లు దేవుని కన్నా మనకి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, యోనా భౌతికంగా ఎంత కిందకి దిగజాడాడంటే మొత్తం చాలా కిందకి వెళ్ళిపోతున్నాడు. స్టెప్ బై స్టెప్ దేవుని దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఎంత దేవుని దూరం వెళ్ళిపోతున్నప్పటికీ దేవుని దయ అంతకంటే లోతుగా వెళ్ళి అతన్ని పట్టుకుంటుంది అనమాట. సముద్ర దిగంతం వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, తన కృపను చూపిస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. మన పిలుపు నుండి, మన బాధ్యతల నుండి మనం కొన్నిసార్లు పారిపోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ మనల్ని వెంబడించే దేవుడు అంతులేని కృప నుండి మనం ఎప్పటికీ పారిపోలేం కదా. దేవుని కృప నుండి మనం అసలు ఎక్కడికి వెళ్ళినా మనము ఎక్కడికి వెళ్ళలేము అనమాట దేవుని కృప నుండి అసలుకి. ఇలా ఫస్ట్ చాప్టర్ ఉంటుంది మనకి. మీకు ఫస్ట్ చాప్టర్ నీకు ఎక్స్ప్లెనేషన్ అనుకుంటున్నాను. మన సెకండ్ చాప్టర్ లోకి వెళ్దాం. సెకండ్ చాప్టర్ లో ఏముంటుంది అనుకున్నాం, ప్రేయర్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి యోనా గారు ఎక్కడ ఉన్నారంటే మన చేప గడుపులో ఉండిపోయారు. ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట సెకండ్ చాప్టర్. లోతైన తను ఎక్కడ ఉన్నాడంటే, తన ప్లేస్ ఎక్కడ ఉందంటే ప్రస్తుతానికి లోతైన జలాలు, అలలు, సముద్రపు నాచు, అగాధం, దిగువ భాగం వెళ్ళిపోయాడు అనమాట. నిజమే కదా, నిస్సహాయంగా చేరుకున్న తర్వాత మనకి ఏమవుతుంది, ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి సమస్య వస్తుందో అప్పుడు మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. సేమ్ యోనా కూడా ఎప్పుడైతే నిస్సహాయత స్థితికి చేరుకున్నాడో అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే తనకి ఇంకా ఎటువంటి ఆస్కారం లేదు, తను చనిపోబోతున్నాడు అనమాట. తనకి ఎటువంటి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట. అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఆ బ్రేకింగ్ పాయింట్ లో తను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ దేవునికి తెలుసు అన్నమాట తను ఎక్కడికి వెళ్తాడో తెలుసు. తన డెస్టినేషన్ ఎక్కడ ఉందంటే ఒక పొడి నేల అనమాట. ఈ మధ్యలో జరుగుతున్న మన సిచ్యువేషన్ సెకండ్ చాప్టర్ అనమాట. ఇక్కడ చూడండి, విధేయత ఇది ఇక్కడ కూడా చూడండి వెరైటీగా ఉంటుంది అనమాట. ఎలా అంటే నావికులు అన్యులు, చేప ఒక మృగం, కానీ యోనా ఒక ప్రవక్త. నావికులు మాత్రం దేవుని ప్రార్థించారు. ఒక పెద్ద చేప దేవుని ఆజ్ఞ వినింది. యోనా మాత్రం దేవుని ఆజ్ఞ అస్సలు తెలుసుకోలేకపోతున్నాడు. నావికులు రక్షించబడ్డారు. ఆ పెద్ద చేప తక్షణం విధి చూపించింది అనమాట దేవునికి. యోనా మాత్రం తిరుగుబాటు చేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అర్థమైంది కదా, ఒక చేప కూడా మనకి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో ప్రవక్త క్యారెక్టర్ ని. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో. మనము మామూలుగా సెకండ్ చాప్టర్ అంతా చాలా మంది అనుకుంటూ ఉంటాం, అంటే సెకండ్ చాప్టర్ లో యోనా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు తను కాపాడాడు అనుకుంటూ ఉంటాం. కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. ఇప్పుడు జస్ట్ పైకి కనిపించే భక్తి అనమాట. లోపల ఏం చేస్తామంటే తను ఒక కీర్తనలు పాడుతూ ఉంటాడు. నా ప్రాణాలు సమస్యలున్నప్పుడు నేను యెహోవాకు తలంచుకుంటే, ఈ కొన్ని మనము చదువుతుంటే ఎలా ఉంటుందంటే కీర్తనలు పాడుతూ ఉంటాడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు అనమాట. ఎలా ఉందంటే యోనా పరిస్థితి, తన అహం ఏం చేస్తుందంటే, యోనా దేవుని జస్ట్ ఒక మేధోపరంగా అంటే ఇంటెలెక్చువల్ గా దేవుని మర్చిపోలేదు, కానీ తనకున్న అహం ఏం చేస్తుందంటే దేవునికి విధేయత చూపించకుండా చేస్తుంది అనమాట. తన విధేయత అణచివేస్తుంది అనమాట తనకున్న అహం. ఆ సముద్రంలో ఆ చేప గడుపులో ఉన్నప్పటికీ తను, నేను ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ స్లైడ్ చూపిస్తుండండి. మీరు బాగా చాప్టర్ 2 చూసినట్టయితే నేను లేదంటే నాది, నాకు, ఇలాంటి వర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఉన్నాడంటే తను అసలు నిజంగా పశ్చాత్తాపడమే లేదు. యోనా తన ప్రార్థన ఎన్నిసార్లు తన గురించి తాను చెప్పుకున్నాడో మీరు గమనించినట్టయితే రిపీట్ అవుతూ ఉంటుంది, నాది, నేను, సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. కానీ ఒక్కసారి కూడా నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అన్న ఒక్క మాట కూడా మనకు కనిపిస్తుంది చాప్టర్ లో. ఇదే అనమాట మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమంటే, కొన్నిసార్లు కనిపించే భక్తి లోపించిన పగిలిన హృదయం అనమాట. యోనా ఎలా ఉన్నాడంటే ఒక మతపరమైన వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని చూస్తే ఒక పక్క రిలీజియస్ పర్సన్ అనమాట. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం, చూడగానే ఎంత మంచి క్రిస్టియన్ అనుకుంటూ ఉంటాం. కానీ తన హృదయం ఎలా ఉందంటే శూన్యంతో నిండిపోయింది అనమాట. పశ్చాత్తాపమే లేదు అసలుకి. తిరుగుబాటు చేస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, అవిధేయత చూపిస్తున్నాడు దేవునికి. ఇలా జరుగుతున్న సమయంలో కూడా చేప కడుపులో ఉన్నప్పటికీ కూడా తను ఏం చేస్తాను, కీర్తనలు పాడుతున్నాడు అనమాట. నన్ను క్షమించండి దేవా అన్న మాట లేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వెరైటీ ఉంటుంది అన్నమాట. దీన్ని చదువుతుంటే మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా సెటరికల్ గా, అంటే చూడండి ఎలా ఉన్నాడు యోనా అలా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటది అనమాట మనకి ఈ బుక్. అసలు నిజమైన పశ్చాత్తాపం అంటే ఎలా ఉండాలి, దేవుని పవిత్రత గురించి మనం ఆలోచిస్తూ దానిపైన దృష్టి పెట్టాలి. కానీ యోనా పద ఎలా ఉంటుందంటే తనకున్న కష్టాల గురించి మాత్రమే దృష్టి పెడతాము. నేను ఇలా ఉన్నాను, సముద్రం నా తల అంటుకుంది, నేను ఇలా పాతగా రూమ్ లోకి వెళ్ళిపోతున్నాను, కేకలు వేస్తాను, అలా చెప్తూ ఉంటాడు అనమాట. ప్లస్ ఒక్కసారి కూడా నేను పాపం చేశాను అన్న పాప ఒప్పుకోలే కనిపించదు మనకి. యోనా ఎప్పుడు చూసినా నేను తప్పు తన పాపాన్ని, తన తప్పును కప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుంది, పగిలిన హృదయం కలిగి ఉంటుంది. కానీ యోనా ఎలా ఉన్నాడంటే నాకు అనే పదాలే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ తను ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పాడుతున్నాడంటే
తనకున్న రక్షణ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవునికి. దేవుడు నువ్వు నన్ను రక్షించావు, నా రక్షణ దయచేసావు అని చెప్తున్నాడే కానీ ఇతరులకు ఆ రక్షణ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడడం లేదు తను. చూస్తున్నా ఎలా ఉన్నాడో తను. తనను అగాధమును రక్షించిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకున్నటువంటి కృపను బట్టి దాన్ని ఆనందిస్తూ కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కానీ నినివే ప్రజలకు అదే కృప దక్కాలనే అసలుకి లేదన్నమాట. ఆ దక్కాటాన్ని ద్వేషిస్తున్నాడు. అసలుకి వాళ్ళకి రక్షణ ఉండకూడదు, వాళ్ళకి కృప అవసరం లేదు ద్వేషిస్తున్నాడు అనమాట. తనకున్న రక్షణను బట్టి తనకున్న కృపను బట్టి ఆనందిస్తున్నాడే కానీ అది ఇతరులకు రావాలన్న హృదయం లేకుండా ఉన్నాడు అనమాట యోనా. ఇక్కడ మనం బాగా చదివితే యోనా 2 టర్న్ ఎలా ఉంటుందంటే లాస్ట్ లో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కి వేశాను. ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు కొంచెం సెటరికల్ అనమాట. కక్కి వేసాను అంటే ఎలా ఉందంటే యోనా అద్భుతంగా రక్షించబడలేదు, జస్ట్ కక్కివేయబడ్డాడు అనమాట. అంటే దేవునికి ఎలా అయిపోయిందంటే అరే నిన్ను చాప కడుపులో ఉన్నప్పటికీ నేను రక్షించినప్పటికీ నువ్వు ఎలా ఉన్నావు అంటే స్టిల్ ఆ హృదయం కఠినం అయిపోయింది అనమాట. సో దేవుడు చాపకు ఆజ్ఞ ఇచ్చాడు అతన్ని కక్కేసేయి అనేసి. సో ఇది కొంచెం ఎలా ఉంటుందంటే మనకి వ్యంగ్యంగా రాయబడింది అనమాట. సో ఎప్పుడైతే చాప కక్కేసిందో తను మనము నెక్స్ట్ 3rd చాప్టర్లోకి వెళ్దాం. 3rd చాప్టర్ ఎలా ఉంటుంది మొత్తం మనము ఇది 2nd చాప్టర్ అగాధం నుండి బయటపడ్డాడు కానీ అహంకారం నుండి కాదన్నమాట యోనా. దేవుని మాట విన్న చాప వినని ప్రవక్త, భక్తిభావం ఉంది కానీ పశ్చాత్తాపం లేదు. తను రక్షించిన దేవుడు తన శత్రువును రక్షించడానికి భరించలేని అహం ఉందన్నమాట యోనాలో. ఇక మనం 3rd చాప్టర్లోకి వస్తే 3rd చాప్టర్లో నినివే మనకు కనిపిస్తుంది అన్నమాట. నినివే పట్టణం గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వర్స్ ఎలా ఉంటుందంటే అంతట యెహోవా రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా. ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ రెండో అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మళ్ళీ వస్తున్నమాట. అంత దూరంగా వెళ్ళిపోతూ శత్రువులను ద్వేషిస్తున్న దేవునికి దూరం వెళ్ళిపోతున్న యోనాను కూడా బట్ స్టిల్ దేవుడు ఏం చేస్తాడు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. నిజమే, దేవుడు అన్ని జనుల కృప చూపించడానికి ముందుగా తన అవిధేయత సేవకుని కృపను ప్రదర్శిస్తున్నాడు అనమాట దేవుడు. అది చెప్పాలంటే నినివే వారి కన్నా దేవుడు అసలుకి యోనా లైఫ్ మీద వర్క్ చేస్తున్నాడు అనమాట. మనం చూసినట్టయితే ప్రవక్త తన సొంత అభిప్రాయాలు కాకుండా దేవుని సందేశాన్ని మాత్రం ప్రకటించాలి. ప్రవక్త ఎలా తన సొంత అభిప్రాయం చెప్పకూడదు అన్నమాట. ఎప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటలే చెప్పాలి ప్రవక్త. మనం నినివే పట్టణం గురించి కొంచెం చూద్దాం బ్రాడ్గా. మామూలుగా నినివే ఎలా మనకి బైబిల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 3 దినాలంతా ప్రయాణం పెద్దది అనమాట. అది అంటే ఒక 3 days మనం నడుస్తే ఎంత దూరం ఉంటుందో అంత పెద్ద పట్టణం అనమాట అది. ఇక్కడ మళ్ళీ ఇంకో సటరికల్కి ఎలా ఉంటుందంటే యోనా ఏం చేస్తాడంటే ఒక దిన ప్రయాణం మాత్రం చేస్తాడు. మామూలుగా మనం ఒక నాశనం అయిపోతుంది, ఆ పట్టణం ఇంకా ఉండదు అన్న పట్టణానికి మనం వెళ్ళినప్పుడు ఇంకా ఈ కొన్ని రోజుల్లో ఉండదు ఈ పట్టణం అన్నప్పుడు ఎంతో మనం భారంతో వెళ్ళి మాట్లాడతాం కదా, మీరు మారుమనసు పొందండి, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని. అసలు ఇది ఎలా ఉంటుంది అంటే 3 days ప్రయాణం ఉన్నప్పుడు కనీసం తను 3 days వెళ్ళకపోయినా కనీసం 1.5 day ప్రయాణం చేస్తున్నా మిడిల్లోకి వచ్చి ఉంటాడు, సిటీ మిడిల్లోకి. తను ఎలా ఉంటాడంటే ఇది ఒక మనకి చూపిస్తుంది అన్నమాట. అసలు తనకి ఇష్టం లేదు, బలవంతంగా వెళ్తున్నాడు అనమాట. జస్ట్ 1 day ప్రయాణం చేసి ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే మామూలుగా నేను ఇదంతా రెఫర్ చేస్తుంది 2 commentaries రెఫర్ చేస్తున్నాను. SABC కమెంటరీ, బైబిల్ స్పీక్స్ టు అనే కమెంటరీలో. ఆ కమెంటరీలో ఏముంటుందంటే ప్రపంచంలో అత్యంత చెత్త ప్రసంగం అంటారు. ఆ కమెంటరీ ఎలా రాస్తాడంటే అసలుకి వింత ప్రసంగం. ఇది ఎలా ఉంటుందంటే 40 దినాల్లో నినివే నాశనం అయిపోతుంది అంతే. హీబ్రూ భాషలో జస్ట్ 5 పదాలు. దేవుని సందేశాన్ని యోనా అసలుకి ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తాడు దానికి చిన్న చేశాడు అనమాట కావాలనేసి. జస్ట్ 5 words, 40 దినాల్లో నినివే నాశనం అయిపోతుంది అంతే. ఇక్కడ అసలుకి దేవుని ప్రస్తావన లేదు, పాపం గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు, వాళ్ళు ఏం తప్పు చేశాను ఎక్స్ప్లెనేషన్ లేదు, మారు మనసు కోసం అసలుకి ఎటువంటి పిలుపు లేదు, కృప గురించి కానీ కనికరం గురించి కానీ అసలు ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. జస్ట్ మీరు నాశనం అయిపోతారు అంతే. జస్ట్ 5 words అన్నమాట హీబ్రూలో మనం చూసినట్టయితే. ఇక్కడ చూడండి యోనా ప్రసంగంలో దేవుని కృప స్థానమే లేదు అసలు అసలుకి. ఇది అపజయం కోసం అది కావాలని ఉద్దేశపూర్వకంగా తను ఏం చేస్తానంటే ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. జస్ట్ చిన్నగా ఇంకా చెప్పాలి కాబట్టి ఇంకా ఏం చేయాలి, ఇంకా వచ్చేసాను ఇక్కడికి చెప్పాలి కాబట్టి అన్నట్టు కావాలనేసి తను జస్ట్ 40 దినాల్లో నాశనం అయిపోతుంది చూసుకోండి మీరే మళ్ళా అన్నట్టు అట్లా. కానీ ఇక్కడ అసలుకి ఎంత గొప్ప విషయం అంటే ప్రసంగం శూన్యంగానే ఉంది చూస్తే, అసలు ఏం లేదు అక్కడ, ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు అసలుకి. కానీ అక్కడే ఒక సంపూర్ణమైన విశ్వాసం మొలిచింది అనమాట. నినివే వారు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. ఒక్క మాట ఎలా ఉంటుందంటే ఒక అన్యజన సామ్రాజ్యం తక్షణమే స్పందించింది అనమాట దేవుని పని చేయడానికి. ఇక్కడ ఒక మంచి లెసన్ ఏమంటే ప్రవక్త యొక్క బలహీనత లేదా వైఫల్యాలు అడ్డంకి కాలేదన్నమాట. ఎందుకంటే అది ఎవరి మాట? దేవుని మాట.
సో దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైంది అనమాట. జస్ట్ 5 పదాలే ఉండొచ్చు. మేబీ నాకు తెలిసి యోనా 2 పదాలు యూజ్ చేసినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. ఎందుకంటే అది మాట్లాడింది యోనా కాదనమాట. అది దేవుని వాక్యం. చూసారు కదా ఎలా ఉందో? ఎలా అంటే అసలకి సింహాసనం నుండి మొదలుకొని రాజు, వాళ్ళ పని వాళ్ళు అందరూ గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు. మమ్మల్ని క్షమించండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే నిజమైన మారు మనసు అంటే కేవలం భావోద్గీతమే కాదు. దేవుని క్షమించడం మాత్రం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రవర్తన కూడా మార్పు తీసుకొచ్చారనమాట. హింసను విడిచిపెట్టారు. పశ్చాత్తాపం పడుతున్నారనమాట దేవుని కోసం. రాజు, అధికారులు, ప్రజలు, నగరమంతా గోనెపట్ల కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎలా ఎలా ఉంటుందంటే వీళ్ళొక మారు మనసు మనకి ఎలా ఇంకా ఎంత డీప్ గా రైటర్ రాస్తూ ఉంటాడంటే చివరికి పశువులు, జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయంట. చూసారా ఎలా ఉందో? అంటే ఒక పశువులు కూడా అంటే ఇది ఒక వ్యంగ్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. సాహిత్య వ్యంగ్యం అంటారు దీన్ని. యోనా గ్రంథంలో రచయిత ఆయన తీవ్రమైన వ్యంగ్యం అనమాట. అతిశయోక్తి అంటారు కదా అలా. ఎలా చెప్తున్నారంటే చివరికి పశువులు కూడా గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో అవి ఉపవాసం ఉన్నాయి. అంటే ఇంతగా ఆ నినివే పట్టణస్థులు దేవుని కోసము, దేవుని కృప కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే దేవుని మాటకు ప్రవక్త యోనా కన్నా నినివేలోని పశువులు మెరుగ్గా స్పందించాయన్నమాట. ఎలా ఉంది చూసారు అసలుకి యోనా యొక్క ప్రవక్త, యోనా యొక్క సిచ్యువేషన్ కానీ ఈ ఒక్క ఎక్స్ప్లెనేషన్ కానీ. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? మనము నాశనం కాకుండా దేవుడు మనల్ని తన మనసు తిప్పుకుంటాడేమో అని ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట. తన కోపాన్ని చల్లార్చుకుంటాడేమో, తన కనికరం కోసం దేవుడు మారతాడేమో, పశ్చాత్తాపడతాడేమో అన్న వర్డ్ యూస్ చేయబడుతున్నమాట. అసలుకి అంతగా అన్యులు జస్ట్ 5 వర్డ్స్ వాళ్ళ హృదయాలు మారు మనసుతో ఎంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చెప్పాలని ఆశపడుతున్నాను. నిజంగా చెప్పాలంటే యోనా చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఎలా అంటే మనకి ఏమని చెప్తాడు? 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్తారు కదా. అక్కడ యూస్ చేయబడినటువంటి హీబ్రూ వర్డ్ ఏమంటే హఫాక్ అనమాట. హఫాక్ అంటే మీనింగ్ ఏమంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ వచ్చేసి నాశనం అవుతారు. ఇంకో మీనింగ్ దానికి సేమ్ హఫాక్ అనే మీనింగ్ ఇంకో రెండో మీనింగ్ ఏముందని రూపాంతరం చెందడం అనమాట. చూసారు దేవుడు ఎలా అసలుకి ఎంత గొప్ప కార్యం చేశాడో. యోనా ప్రవచించింది ఏమన్నా అంటే నాశనం అయిపోతారు మీరు, హఫాక్ అవుతారు మీరు 40 దినాల్లో అని చెప్పాడు కానీ తను ఆశపడింది ఏమన్నా నాశనం అయిపోతారు మీరు అనుకుంటున్నాడు కానీ దేవుడు అదే వర్డ్ యూస్ చేస్తున్నాడు అనమాట. దాన్ని నెరవేరుస్తున్నాడు కానీ రూపాంతరం చెందారన్నమాట వాళ్ళు. ఎంత గొప్ప కదా అసలుకి. యోనా ఏమో నినివే నిజంగానే తల కింద అంటే నాశనం అయిపోతారు వాళ్ళు అని చెప్తున్నాడు కానీ అదే ప్రవచనం దేవుడు ఎలా నెరవేర్చారంటే అది అగ్ని చేత నాశనం కాలేదు కానీ అద్భుతమైన మారు మనసు ద్వారా మునుపటి స్థితి నుండి పూర్తిగా రూపాంతరం చెందారన్నమాట వాళ్ళు. వినాశనం జరగకుండా నగరం తలకిందులు ఏంటంటే అసలుకి హఫాక్ అనమాట దాని మీనింగ్. వాళ్ళు ఏమైనా రూపాంతరం చెందారు. చూసారు దేవుని ఒక మాట ఎప్పుడు కానీ అర్థం కాలేదంటే ఇదే అనమాట మనకి మంచి ఉదాహరణ. ఇక్కడ మనం కొంచెం బాగా చూసినట్టు 3:10 ఎలా ఉంటుందంటే వాళ్ళ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మనం మంచిగా. నినివే వాళ్ళు చెడు మార్గాలను విడిచిపెట్టారు, దేవునికి అసహ్యంగా ఉన్న క్రియలను వాళ్ళు మానేశారు, పశ్చాత్తాపం పడ్డారు అన్న దాంతో అన్నమాట. ఇక మనం నేర్చుకోవాల్సింది ఏమంటే దేవుడు కేవలం వారి మాటలను లేదా ఉపవాసం ఉన్నారు వాళ్ళ చర్యలను చూడలేదన్నమాట. వారు ఆ తప్పును ఎప్పుడైతే హింసను లేదంటే చెడుతనాన్ని క్రియలను విడిచిపెట్టారో దానికి దేవుడు స్పందించాడు. ఎందుకంటే నిజమైన క్రియలకు దేవుడు ప్రతిస్పందిస్తాడు అనమాట. కేవలం మాటలు మాత్రమే కాదన్నమాట. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం. జస్ట్ కేవలం మాటలతోనే దేవుని క్షమించి ఇంకా తప్పు చేయని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు అది చూడడం అనమాట. దేవుడు చూసేది ఏమంటే మన క్రియలను చూస్తాడు. మనం నిజంగా మారు మనసు పొందామా, నిజంగా అసలు ఆ క్రియలు చేయగలుగుతున్నామా. యోనా చెప్పిన 5 మాటలకు నినివే పట్టణస్థులు ఏం చేస్తున్నారు? ప్రతిస్పందించారన్నమాట. ఏ విధంగా అంటే వాళ్ళు చేస్తున్న తప్పులను చెడునలతో మానుకున్నారన్నమాట వాళ్ళు. మనం ఇది చూసినట్టయితే ఇరిమియా 18లో ఇది మనకి ఎక్స్ప్లెయిన్ ఉంటుంది కొంచెం. ఇరిమియా 18:7-8 ఏముంటుంది? ఎప్పుడైతే ప్రజలు చెడుతనాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునికి వాళ్ళు శరణు వేడుకుంటారో దేవుడు వాళ్ళని చూసి ఏం చేస్తారంటే క్షమిస్తారన్నమాట. క్షమించి వాళ్ళని పశ్చాత్తాపడతారన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది నిజంగా మనం నెరవేరింది అనమాట. నినివే పట్టణస్థులు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుని తీర్పు నుండి వాళ్ళు తప్పించుకోబడ్డారు అనమాట. నినివే పట్టణస్థుల కథ ఎలా ఉంటుందంటే ఇది జస్ట్ సాధారణ సంఘటన కాదన్నమాట. ఇది దేవుని సిద్ధమైన న్యాయ మరియు కృప సూత్రాలకు ప్రత్యక్ష నిదర్శనం అనమాట. మనకి లాస్ట్లోకి వచ్చాం మనము. దేవుని కృప ఎవరు ఆపలేరు, ఇది సత్యం అనమాట. అయిష్టంగా పనిచేసిన సేవకుడు దేవుని కృపను అడ్డుకోలేకపోయాడు. ఏ నగరము దేవుని రూపాంతరపు స్పర్శకు దూరం కాలేదన్నమాట. అది ప్రవక్తకు దించిన సందేశం చిన్న సందేశమే కానీ దేవుని చేతిలో మహా పునర్జీవానికి కారణమైంది అనమాట. ఎందుకంటే తీర్పును కృప అధిగమించగలదన్నమాట. ఇంత మనము ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా.
సరే ఇప్పుడు యోనా పరిస్థితి ఎలా ఉందో చూస్తే అసలుకి వెరైటీగా అనిపిస్తుంది. 4th చాప్టర్లోకి వెళ్ళినట్టయితే మనము తను ఏం చేస్తాడంటే చూడండి, ఒకవైపు ఒక నగరం ఎంతో మంది ప్రాణాలు రక్షించబడ్డాయి అనమాట దేవుని కృప వల్ల. ఇటు సైడ్ చూస్తే యోనా కోపంతో ఉంటున్నాడు అనమాట. ఒక ప్రవక్త, అది కూడా మామూలు వ్యక్తుడే, తన ప్రవక్త అన్నమాట, సొంత ప్రవక్త, దేవుని మాటలు మాట్లాడే ప్రవక్త కోపంగా ఉంటాడు. మనకి ఫస్ట్ వర్స్ ఎలా ఉంటుందంటే, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడని కోపగించుకొని, చూసారా ఎలా ఉన్నాడు, ఎంతో కోపంగా ఉన్నాడు అనమాట. అరే ఏంది వీళ్ళు రక్షించబడ్డారు, బతికిపోయారా వీళ్ళు, ఎలా ఉన్నాడు చూసారా యోనా. అసలుకి పైకి కనిపించగానే అంటే భయపడి పారిపోతున్నాడు అనమాట. అసలు సమస్య ఏమంటే తను ద్వేషంతో అసలు ఎంత రగిలిపోతున్నాడు అనమాట. యోనా సమస్య దేవుని పిలుపుల పట్ల భయం కాదనమాట, ఇజ్రాయెల్ శత్రువులకు దేవుని క్షమాపణ దొరికింది అనే ద్వేషం అనమాట తనకి. చూసారా అసలుకి, అరే నా శత్రువులకి దేవుడి క్షమాపణ ఇచ్చేసాడు, దేవుని కృప వచ్చేసింది అన్న ద్వేషంతో రగిలిపోతున్నాడు అనమాట యోనా. తను మన కోట్ చేస్తాడు యోనా 4:2 మనం చూసినట్టయితే, తను ఎక్సడస్ నుండి ఈ కొటేషన్ చెప్తుంటాడు అనమాట. నువ్వు కృప గలవాడవు, నువ్వు పశ్చాత్తాపడితే కీడు చేయకుండా మానుతావు, నువ్వు శాంత గలవాడవు, జాలి చూపిస్తావు అన్న ఈ కొటేషన్ తను ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాడు అనమాట. దీంతో మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, యోనాకు తెలుసు దేవుని గురించి తప్పుగా ఏం అర్థం చేసుకోలేదు, కానీ తను స్పష్టంగా తెలుసు దేవుడు ఎవరో, తన తన ఒక క్యారెక్టర్ ఎంతో యోనాకు బాగా తెలుసు. దేవుడు విఫలమవుతాడని కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు వాళ్ళని అన్న తెలుసు అనమాట. తెలిసే పారిపోతాడు అనమాట యోనా. నువ్వు నాకు తెలుసు, నువ్వు వాళ్ళకి క్షమిస్తావు నాకు తెలుసు, అందుకే పారిపోయానని చెప్తూ ఉంటాడు అనమాట యోనా ఎక్స్ప్లెనేషన్. మనం మామూలుగా ఏం చూస్తాం, సాధారణంగా మనం విధానం ఎలా ఉంటుందంటే క్షమాపణ అడుగుతాం. యోనా ఎలా ఉన్నాడంటే దేవుడు క్షమించాడని చెప్పి కోపంగా నిందిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు వాళ్ళని క్షమించేసినావు ఎందుకు అనేసి. మామూలుగా క్షమాపణ దొరుకుతుంది, మనం ఎలా ఉంటాం, ఆరాధిస్తాం, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం క్షమాపణ దొరికితే. యోనా ఎలా ఉంటాడంటే ఒక వ్యక్తి క్షమాపణ దొరికినందుకు, ఒక ప్రజలకు క్షమాపణ దొరికినందుకు తీవ్రంగా కోపంగా ఉంటాడు అన్నమాట. ఫుల్ నిరాశ పడుతూ ఉంటాడు. ఆరేచ్చా వాళ్ళు రక్షించబడ్డారు, తప్పించుకున్నారు, ఈ ఏంది ఉగ్రతను బాధపడుతూ ఉంటాడు అనమాట. ఎలా ఉంటుందంటే దేవుడు అతి దయగలవాడు అని కోపగించుకోవడం ఊహించుకోండి ఒకసారి. నిజమే కదా, అరే దేవుడు చాలా దయగలవాడు అని కోపంగా ఉన్నాడు అనమాట. చాలా కోపంగా ఉన్నాడు అనమాట యోనా. తను ఎలా ఉన్నాడంటే తనకు మాత్రం కృప కావాలన్నమాట. ఎప్పుడైతే చేప గడుపులో ఉన్నాడో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తుంది, దేవా నువ్వు నాకు రక్షణ ఇచ్చినావు, నీ కృప కృతజ్ఞతలు అనే చెప్తూ ఉంటాడు. కానీ అదే కృప ఒక శత్రువుకి వచ్చినప్పుడు చాలా కోపం వస్తుంది అనమాట, ద్వేషిస్తున్నాడు అనమాట యోనా. ఇది జస్ట్ యోనా కథ మాత్రమే కాదు ప్రియ సోదర, మానవ హృదయం అనమాట. ఇది మన హృదయం ఒక ద్వంద్వ వైఖరిని అర్థం చూపిస్తుంది అనమాట. మనం అలాగే కదా, మామూలుగా ఆరాధిస్తున్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మన లైఫ్ లో వచ్చినప్పుడు, దేవాని కృప నాకు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు, ఎంతో మనము దేవుని ఆరాధిస్తూ దేవునికి కోరుకుంటాం, దేవుని ఒక ఆశీర్వాదం కోరుకుంటాం. కానీ అదే మన శత్రువుకి లేదంటే మనకి ఇష్టం లేని వారికి కలిగినప్పుడు మన హృదయం ఎంతో చలించి వేస్తున్నాం, ఎంతో కంపారిజన్ చేస్తూ కోప్పడుతూ ఉంటాం కొన్నిసారి. వాళ్ళు ఎదిగిపోతున్నారు, బాగా అయిపోతున్నారు, మంచిగా వెళ్ళిపోతున్నారు అనేసి. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, క్వశ్చన్ అడుగుతాడు యోనాకి. ఎప్పుడు మనం చూసినట్టయితే చూడండి, ఆదాంలో కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు దేవుడు. కైనుకు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, యోబుకు కూడా ఈ భూమి పునాదులు వేసింది ఎవరు, నేను ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. యోనాకు కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అసలు నువ్వు కోపించడానికి ఇది న్యాయమేనా, నువ్వు కోపించడం న్యాయమా అని ఒక క్వశ్చన్ వేస్తాడు అనమాట. దేవుడు పిడుగులతో కాదనమాట, భయంకరంగా దేవుడు ఏమి అలా చేయడం అనమాట. మృదువైన ప్రశ్నలతోనే దేవుడు పాఠం నేర్పిస్తానమాట యోనాకి. ఇక్కడ చూడండి, దేవుడు క్షమించిన తను ఏం చేస్తానంటే ఒక కొండ వైపు వెళ్ళిపోయి ఆ పట్టణం నాశనం అయిపోతుందేమని కూర్చోమంటాడు. ఎలా ఉంది చూసారు, అసలు దేవుడు క్షమించినప్పటికీ మనిషి హృదయం ఇంకా నాశనం కోరుకుంటుంది అనమాట. తను ఎట్లయినా తను అనుకున్నది నెరవేరాలని యోనా ఏం చేస్తాడంటే పట్టణం బయటకు వెళ్ళి ఆశతో కూర్చున్నాడు అనమాట. ఎలా ఉందో చూసారా క్యారెక్టర్, ఎంత కఠినమైపోయి అనమాట యోనా. ఇంత సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పటికీ తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇంకా నాశనం అయిపోతుందేమో, ఎవడొకరు తప్పు చేస్తాడు, దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడేమో ఆశతో వెళ్ళి కొన మీద కూర్చున్నాడు అనమాట. మీకు తెలుసు స్టోరీ. ఇక్కడ ఏం అవుతుంది, తూర్పు గాలి వస్తుంది, ఎంత వేడిగా ఉన్న వాళ్ళు ఒకసారి చెట్టు వస్తుంది, ఆ సరి చెట్టు నీడ ఇస్తుంది, తను ఎంతో సంతోషంగా ఉంటాడు. దాన్ని నాశనం చేయని దేవుడు ఏం పంపిస్తాడు, పురుగును పంపిస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే యోనా తన సౌకర్యం కోసం ఆధారపడుతూ ఉంటాడు. తన సౌకర్యం కావాలి, నేను మంచిగా ఉండాలి. మనం ఏమనుకుంటాం, ఇంతమంది చెప్పా కదా, యోనా ఒక తన ఇజ్రాయేలీలో బాగుండాలి, శత్రువులు మళ్ళీ నాశనం అవ్వాలి, శత్రువులకి ఇష్టం లేకుండా యోనా ఎలా కనిపిస్తాడు అంటే మనకు ఒక నేషనలిస్ట్ కనిపిస్తాడు అనమాట. ఒక జాతీయవాదిగా, అంటే దేశాన్ని ఎంతో ఇష్టపడేవాదిగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. అది చెప్పాలంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఏముందంటే, తను బయటికి ఇజ్రాయెల్ అంటే నాకు ఇష్టము, ఇజ్రాయెల్ శత్రువులు నాశనం అనుకుంటున్నాడు, కానీ డీప్ డౌన్ యోనా ఎలా అంటే చాలా స్వార్థపడు అనమాట.
ఎందుకంటే ఎప్పుడైతే తనకు మేలు జరిగిందో తన సంతోషం ఉన్నాడు, కానీ ఎప్పుడైతే తనకంటూ కీడు జరిగిందో తన నిజ స్వరూపం బయట పెడుతున్నాడు అనమాట, తన స్వార్థాన్ని బయట పెడుతున్నాడు అనమాట. ఎలా ఉంటుందంటే స్వార్థం బయట పెట్టడం కానీ తను ఏం చెప్తాను, నేను చచ్చిపోతాను, నాకు అవసరం లేదు, ఇంకా నన్ను చంపే అంట. అంత కఠినంగా అనిపిస్తుంటాడు మనకి యోన. మనం ఏమనుకున్నామంటే ఇశ్రాయేలీయుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు యోన, అంతిన వాళ్ళ శత్రువులని బాగా శత్రువులకి స్వార్థ ప్రకటించడం ఇష్టం లేదేమో అనుకుంటాం, కానీ డీప్ డౌన్ యోనా ఎలా అంటే సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. దానికి ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ మనకి ఈ బుక్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే, అన్ని నావికులు దేవుని విధేయత చూపిస్తారు. ఒక పెద్ద చేప విధేయత చూపిస్తుంది, అన్ని రాజులు విధేయత చూపిస్తారు. ఒక మొక్క, ఒక పురుగు, చివరికి తూర్పు గాలి కూడా దేవుని మాట వింటుంది, కానీ దేవుని సొంత మనిషి, సొంత వ్యక్తి అయిన దేవుని ప్రవక్త మాత్రం అసలు విధేయత చూపించాడు. యావత్ సృష్టికర్త మాట వింటుంది, కానీ ఒక ప్రవక్త మాత్రం అస్సలు వినడం లేదనమాట. ఇది ఒక మనకి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న సౌకర్యం కోల్పోయినందుకు యోన ప్రాణం పోయేంతలా బాధపడతాడు అనమాట. కానీ లక్షల మంది ప్రాణాలు కోల్పోవాలని అతను కోరుకుంటున్నాడు. ఎలా ఉంది చూసారా, తనకు ఉన్న కొంచెం సౌకర్యం రాగానే అది పోగానే ఎంతో బాధపడుతున్నాడు, కానీ లక్షల మంది, అంతమంది చనిపోతారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు అని అసలుకి తనకి ఎటువంటి బాధ, ఎటువంటి దుఃఖం అనేది మనకు కనిపించింది అనమాట లాస్ట్ చాప్టర్ లో. యోనా ఎలా ఉంటాడంటే, ఒక తాత్కాలిక మొక్క పోయిందని బాధపడుతుంటాడు, కానీ దేవుడు 1,20,000 మంది అది చూస్తున్నాడు అనమాట. దేవుడు యోనా శ్రమ రాగానే తను పెంచిందేం కాదు, ఆ చెట్టు తను నీళ్లు పోసి పెంచిందేం కాదు, అది పోగానే తను కష్టపడుతూ తను బాధపడుతున్నాడు, కానీ దేవుడు తన సొంత చేతులతో సృష్టించిన తన స్వరూపంలో ఉన్న సృష్టిని చూసి ఎంతో బాధపడుతున్నాడు అనమాట. వాళ్ళ ప్రాణాల కోసం తను విలువ చూపిస్తున్నాడు. యోనా ఎలా ఉంటుంది, తను జస్ట్ 1 నైట్ గడిపాడు అంతే ఆ కొండ మీద, దానికి తనకు కోపం వచ్చింది అనమాట. కానీ ఇక్కడ నీవే వారి స్థితి ఎలా ఉందంటే, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ అమాయకులు అనమాట. సో దేవుని దృష్టిలో నీవే వారు ఎలా ఉన్నారంటే, కుడి ఎడమ ఏమి తెలియని ఒక అమాయకులు అనమాట. ఇలాంటప్పుడు దేవుడు ఒక క్వశ్చన్తో ఆగిపోతున్నమాట. మనకి ఈ మహాపట్నం విషయం నేను కనికరింపకూడదా, నేను విచారపడవద్దా, నేను పడవద్దా అనేసి ఆ యుత్వాన్ని హద్దులను దాటి ప్రవహిస్తుంది కదా. దేవుని కనుక ఎలా అంట, మానవ జాతిని మొత్తం ఏ శత్రువులైనా కానీ ఎలా ఉంటుందంటే, బుక్ ఎటువంటి ఆన్సర్ తర్వాత ఎటువంటి ఏమి కనిపించడు, సడన్ గా ఆగిపోతుంది. అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనులు బహు పశువులను గల నిన్వే పట్టణము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. అంతే, అసలు మనకే అనమాట. క్షమించగలడా అని ప్రశ్న కాదనమాట. అసలు యోనాకి క్షమించాడా, లేదా యోనాకి ఏమైంది, యోనా క్షమించగలిగాడా, అది కాదనమాట. ఒక కరుణామైన దేవుణ్ణి మనం అంగీకరించగలమా అన్నది ఒక అసలైన ప్రశ్న అనమాట. ఇప్పుడు అడగాలని ఇష్టపడుతున్నాను, మీకు ఇష్టం లేని వ్యక్తుల పట్ల, మీ శత్రువుల పట్ల దేవుడు కరుణ చూపిస్తున్నాడు, చూపించినప్పుడు మనం సంతోషించగలమా? ఇది అనమాట ఈ బుక్ యొక్క అసలైన ప్రశ్న. మీకు యోనా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మనము యోనా మొత్తాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసాము. ఇంకా డీప్ గా ఉంది, కానీ మనకి 15 minutes టైం ఉంది. ఎట్లా చెప్పమంటారా? ఇది వచ్చేసి యోనా మరియు యేసు ప్రభువు యొక్క ఫుల్ డీప్ కంపారిజన్ ఉంటుంది అన్నమాట. ఇది Brother, go ahead, please. చెప్పండి సార్. మీరు చెప్పండి బ్రదర్, అంటే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే ఓకే. యోనాకి మరియు యేసు ప్రభు వారికి ఎటువంటి లింక్స్ ఉన్నాయి, ఎందుకని యేసు ప్రభు వారు యోనా ఒక వర్సెస్ ని కోట్ చేస్తూ యోనాని ఎక్స్ప్లెనేషన్ గా చెప్పారు అంటే, యేసు తాను యోనాతో ఎందుకు పోల్చుకున్నారు అంటే, యోనా 3 రాత్రింబగలు ఒక చేప కడుపులో ఉన్నారు, అలాగే మనుష్య కుమారు కూడా 3 రాత్రింబగలు భూగర్భంలో ఉంటాను అన్న వర్స్ ని మనం చూసుకొని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. యోనా ఎలా ఉన్నాడు, అవిధేయత వల్ల దేవుని మాటకి ఎదురు తిరిగి నిద్రపోతున్నాడు. అదే మార్క్ 4లో దేవుడు యేసు ప్రభువు ఎంతో శాంతంగా అధికారం వల్ల నిద్రపోతుంటారు, అంటే సంపూర్ణమైన శాంతిని నిద్రిస్తున్నారు అనమాట.
తుఫాను కారణంగా అతను పాపమే ఈ తుఫాను రప్పించింది. తుఫాను కారణం ఏమంటే యోనా యొక్క తప్పే అనమాట. కానీ ఇక్కడ తుఫాను శాంతింపజేసేవారు అనమాట యేసుప్రభు వారు ఒక్క మాటతో. యోనాలో నిస్సహాయుడుగా, అపరాధిగా, తుఫాను ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ మార్క్ 4 యేసుప్రభు వారు పాపరహితుడిగా, సృష్టికర్తగా, ప్రకృతిపై అధికారం కలిగిన ప్రభువుగా మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట. యోనాకి యేసుప్రభు వారికి మనకి కంపారిజన్ ఉంటుందన్నమాట. యోనా సముద్రానికి అప్పగించబడటం, యేసుప్రభు శిలో కూడా అప్పగించబడటం అనమాట. నావికులు ప్రాణాపాయం రక్షించబడటం, సర్వలోకం పాపరక్షణ కోసం పాప శిక్షను రక్షించబడటం, అయిష్టంగా చేయబడిన ప్రాణార్పణ యోనాదైతే. కానీ యేసుప్రభు మాత్రం ఇష్టపూర్వకమైన ప్రాణార్పణ అనమాట. ఒకరి మరణం ద్వారా అనేకులకు సమాధానం కలిగింది అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మరణం నుండి పునరుద్ధానమున యొప్పేకి వెళ్తాడు, డౌన్ ఫాల్ అనమాట. ఓడాలో డౌన్ ఫాల్, సముద్రంలో డౌన్ ఫాల్, సముద్ర అగాధంలోకి వెళ్ళిపోతాడు అనమాట. చేప గదిలో 3 రోజులు ఉంటాడు. అలాగే యేసుప్రభు సమాధిలో 3 రోజులు ఉంటారు. తనేమవుతాడంటే మరణంపై విజయం సాధించి పునరుద్ధానం అవుతామట యేసుప్రభు వారు. యోనాకు లభించిన భౌతిక విడుదల క్రీస్తు సాధించిన శాశ్వతమైన పునరుద్ధానికి ఒక నీడలాగా అనిపిస్తుంది, ఫోర్ షాడో లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట యోనాకి, యేసుప్రభు వారికి. యోనా సందేశం ఏంటి? ఒక 40 దినముల వరకు నినివే నాశనం అవుతుంది అనే సందేశం. కానీ యేసుప్రభు సందేశం ఎలా ఉంటుందంటే మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమర్పిస్తుంది అన్న సందేశం అనమాట. యోనా కేవలం తీర్పుని గురించి మాత్రం హెచ్చరించి అసలు రక్షకుడిగా లేడు అనమాట. కానీ యేసుప్రభు మాత్రం హెచ్చరికతో మాత్రమే కాకుండా తను తాను రక్షకుడిగా అంగీకరించారు అనమాట. హద్దులు దాటిన స్వార్థ పరిచర్య. యోనా జస్ట్ నినివే పట్టణస్తులు దేవుని రక్షణ ఇశ్రాయేళ్లకు మాత్రమే కాదని ఒక చిన్న సూచనలా ఉందన్నమాట మనకి. ఎప్పుడైతే నినివే పట్టణస్తులు రక్షించబడ్డారో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, దేవుడు ఓన్లీ ఇశ్రాయేల్ మాత్రమే కాదు, అన్య జనులు కూడా దేవుడు ప్రేమిస్తా అనే ఎగ్జాంపుల్ అనమాట మనకి. యేసుప్రభు వారు యూదులు, అన్యులు, సకల ప్రజలకు దేవుని ఆజ్ఞ లోకానికి అంతా స్వార్థ ప్రకటించారనమాట. సువార్తను వ్యాప్తి చేశారనమాట. సో మునుపు నీడగా ఉన్నది ఇప్పుడు నిజమైంది అనమాట. యోనా మనకి నీడలాగా అనిపిస్తుంటాడు అనమాట, యేసుప్రభుకి నీడలాగా. కానీ యేసుప్రభు దాన్ని ఫుల్ఫిల్ చేశారనమాట. యోనా హృదయం ఎలా ఉంది? కఠినంగా ఉందన్నమాట, కఠినం అయిపోయి ఉన్నాడు. కానీ యేసుప్రభు వారు కనికరంతో ఉన్నారనమాట. కృపను అర్థం చేసుకోలేకపోయారు. యోనా దేవునిపై కోపడ్డాడు. కానీ యేసుప్రభు మాత్రం పాపులతో కలిసి భోజనం చేశారనమాట. యోనా శత్రువులు నాశనం కావాలని కోరుకున్నాడు. కానీ యేసుప్రభు తన సిలువను వేసిన శత్రువులను కూడా క్షమించాలి, రక్షించాలని ఆశపడ్డారు అనమాట. యోనా ఒక్క మొక్క నాశనం అయిపోవడం వల్ల చూసి జాలి అంది, మొక్కపై జాలి చూపించాడు కానీ మనుషులపై జాలి చూపించలేకపోయాడు. యేసుప్రభు వారు భక్తిహీనుల కోసం, శత్రువుల కోసం సైతం తన ప్రాణాన్ని దారపోశారు అనమాట. ఇంకా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే యోనా పరిచర్య ఎలా ఉంటుందంటే దేవుని పిలుపుని పారిపోతూ ఉంటాడు. కానీ యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా విద్యుత్ చూపిస్తారు అనమాట. శత్రువులను ద్వేషిస్తూ ఉంటాడు యోనా, యేసుప్రభు వారు శత్రువులను ప్రేమిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు అంటే యోనా కంటే ఎవరు గొప్పవారు అంటే మన యేసుప్రభు వారు అనమాట. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారని మత్తయి సువార్తలో ఉంటుంది మనకి. అయిష్టంగా ఉంటాడు యోనా, కోపంతో ప్రకటిస్తూ ఉంటాడు అనమాట సువార్తను. కానీ యేసుప్రభు వారు అత్యంత కనికరంతో ప్రకటిస్తూ ఉంటారు అనమాట. యోనా తీర్పు మరియు నాశనం కోరుకుంటాడు, కానీ యేసుప్రభు వారు కృపను, రక్షణ కోరుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే యోనా కంటే యేసుప్రభు వారు గొప్పవారు అనమాట. ఇక్కడ చూడండి, నీడలా ఉంటుంది, నీడ నుండి నిజం వైపు అనమాట. యోనా చూస్తే ఒక నీడలాగా అనిపిస్తుంటాడు యేసుప్రభు వారికి. యేసుప్రభు ఎలా అంటే యోనా మరణం రక్షించబడ్డాడు, కానీ యేసు మరణం గుండా వెళ్ళారనమాట. యోనా బలి కాకుండా తప్పించుకున్నాడు, కానీ యేసు స్వయంగా తానే బలిగా మారారనమాట. అందుకే యేసు యోనా కంటే గొప్పవారుగా ఉన్నారనమాట. యోనా గ్రంథం ఒక అసలైన అర్థం ఏంటంటే ఒక పెద్ద చేప గురించి మాత్రమే కాదనమాట, ఒక తిరుగుబాటు చేసిన ప్రవక్త గురించి రాయబడిన కథ కాదు. ఇది ఒక అద్భుతమైన ప్రవచన చిత్రం అన్నమాట. ఎందుకంటే దేవుని అనంతమైన కనికరం, పునరుద్ధాన నిరీక్షణ, సకల ప్రజలకు రక్షణ, స్వయంగా యేసుక్రీస్తు వారినే చూపిస్తున్న బుక్ అనమాట. ఇది మనకి జస్ట్ ఒక చేప గురించి, ప్రవక్త గురించి మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క కనికరాన్ని, నిరీక్షణను, పునరుద్ధాన నిరీక్షణను, సకల జనులకు రక్షణ వెళ్తుంది, యేసుప్రభు వారే స్వయంగా రాబోతున్నారు, యేసుప్రభు ఇలా ఉంటారు అన్న ఒక ఎగ్జాంపుల్ లా ఉంటుంది అనమాట మనకి బుక్. నెక్స్ట్ మనకి మీకా గ్రంథం. ఒక 2 minutes నేను బ్రేక్ తీసుకోగలనా? Yes, brother. 1 minute. Thank you so much, brother, for sharing right now. ఇప్పటి వరకు చెప్పిన విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు మీకున్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కనుక దయచేసి ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఒక 2 minutes.